హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మనం మటన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను 600 గ్రామ్స్ వరకు లివర్ తీసుకున్నా అండి. దాన్ని 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ముక్కలకి బాగా పట్టించేసి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ వేసుకుని 3 to 4 మినిట్స్ ఇలాగే ఆయిల్లో ఫ్రై చేయాలి. లివర్ కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే ఉడికిన తర్వాత ఇది ష్రింక్ అవుతుందండి, చిన్నగా అయిపోతుంది. 5 to 6 మినిట్స్ మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. చూడండి, లివర్లో ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలండి. ఇలాగే మూత పెట్టుకుని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఆల్మోస్ట్ 90% మనకి లివర్ కుక్ అయిపోతుందండి. ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయిందండి, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు అందులో 2 మిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. మనం మ్యారినేట్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసామండి, చూసుకుని వేసుకోండి. తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 to 6 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి, లివర్ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి, ఉడికిపోయింది కూడా. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేయండి. ఇలా కరివేపాకు లాస్ట్లో వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ ముక్కలకి బాగా పడుతుందండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఇంతే అండి లివర్ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.